కంచే చేను మేసింది, బల్దియా బరి తెగించింది, నవయుగ అక్రమాలకు అండదండలు, జిహెచ్ఎంసీ చట్టం 1955 బుట్టదాఖలు, అనుమతి లేని సర్వే నెంబర్లో నిర్మాణం, దొంగలు కలిసినట్లుగా నవయుగ అధికారుల బంధం, అక్రమం వాస్తవమేనని తహసీల్దార్ నివేదిక ఇచ్చిన చెవిటోడి ముందు శంఖంలా మారిన అధికారుల తీరు, చేతులు ముడుచుకు కూర్చున్న ప్రణాళిక విభాగం, రక్షకులే భక్షకులైతే ఎవరికి చెప్పుకోవాలి, ప్రభుత్వం మేలుకో, అవినీతి అధికారులపై కొరడా గొలిపించుకుంటే ఇక పరిపాలన కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్లే అని చెప్పి. ఇక్కడ చూసారా, ఇది దొంగలు ఊళ్ళు పంచుకునేవాళ్ళని చెప్పి మనం గతంలో వినేవాళ్ళం, కానీ బహుశా ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. కానీ మన బల్దియా అధికారులను చూస్తే దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదేనా అని మనకు అర్థమవుతుంది. పర్మిషన్ ఒక సర్వే నెంబర్లో ఉంటుంది, నిర్మాణం ఇంకో సర్వే నెంబర్లో జరుగుతూ ఉంటుంది, తహసీల్దార్ ఇది తప్పని చెప్తూ ఉంటాడు, కానీ చకచక నిర్మాణం జరిగిపోతూ ఉంటుంది, బల్దియా అధికారులు చూస్తూ ఉంటారు, ఇద్దరిద్దరు కలిసి ఊర్లు పంచుకుంటూ ఉంటారు అనమాట. ఎంత దారుణమైన విషయం అంటే ఇది. క్లియర్గా డీటెయిల్స్ చెప్తా చూడండి మీకు. ఇది ఎక్కడ, ఇదిగో శరవేగంగా జరిగిపోతుంది నిర్మాణ పనులు, చూసారా. దీని గురించి మనం గతంలో రాశాం, అవినీతి సామ్రాజ్యానికి మకుటం లేని చక్రవర్తి జిహెచ్ఎంసీ కమిషనర్ అని. సో దాంట్లో కంటిన్యూస్గానే ఇది కూడా అనమాట మనకి ఈరోజు. నవయుగ అనేది చట్టవిరుద్ధంగా చేస్తున్న అరాచకంపై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ అక్రమాలపై ప్రచురితమైన కథనంతో జిహెచ్ఎంసీ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారి నిర్వాహకం ఇప్పుడు వీధికి వెలుగులోకి వచ్చింది. అనుమతి ఒక సర్వే నెంబర్లో తీసుకొని పక్కవాడి పట్టాభూముల నిర్మాణం చేపట్టడం చూస్తుంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు నవయుగ సంస్థ కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని స్పష్టమవుతుంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళు అనుమతి తీసుకునేది ఒక చోట, కన్స్ట్రక్షన్ చేస్తుంది మాత్రం పక్కవాడి పట్టాభూమిలో ఉండి, అది కూడా క్లియర్ టైటిల్ ఉంది దానికి పాపం.